श्रीगुरुभ्यो नमः। समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे। వ్యాస భగవానులు అంటే వేదోద్ధారకులు, వేదములను విభజించినటువంటి వేదస్వరూపులైనటువంటి వేద పురుషుడు వ్యాస భగవానులు. వాళ్ళు ఒక మాట చెప్తారు వేదములను గురించి, సత్యం సత్యం పునఃసత్యం ఉధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాస్తి నదైవం కేశవాత్ పరం. రెండు అంశాలు చెప్తారు వ్యాస భగవాన్. ఇది సత్యాన్నే చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం అని 3 సార్లు చెప్తారు. 2 చేతులెత్తి నేను శపథం చేస్తున్నాను. ఏది అంటే వేదశాస్త్రాత్ పరం నాస్తి, వేదశాస్త్రముల కంటే మీరిన మరొక గొప్ప శాస్త్రము ఈ 14 లోకాల్లో వెతికినా లేదు. అలాగే రెండవ అంశము నదైవం కేశవాత్ పరం. కేశవుడు అన్నట్టయితే మహావిష్ణువు. అతడు ఎవరు అంటే వేద పురుషుడు. వేదములు ఎవరిని గురించి చెప్తుంది? మహావిష్ణువుని గురించి చెప్తుంది. ప్రధానంగా వేదవేద్యుడు అంటారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు నాడు, ఈశ్వరుడు నాడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణాది దేవతలు ఉన్నారు. అయితే వేదవేద్యుడు ఒకడే. వేదముల్లో చెప్పబడిన దేవతలు అనేక మంది ఉన్నా కూడా వేదవేద్యుడు అనేవాడు ఒకే ఒకడు, అతడే మహావిష్ణువు. కాబట్టి ఆ విష్ణువు కంటే మీరిన పరదేవత లేదని, వేదము కంటే మరొక గొప్ప శాస్త్రము లేదు. వేదశాస్త్రా పరం నాస్తి. ఏం ఆ శాస్త్రానికి అంత ఒక్క శ్రేష్టత్వము అంటే, ఆగమాలు 2 రకాలు, పౌరుషేయ అపౌరుషేయ ఆగమం. అంటే ఒక పురుషకర్తృకమైనటువంటి భారత, రామాయణ, భాగవతాది గ్రంథాలు పౌరుషేయ ఆగమలు అయితే, తనంతట తాను ఉద్భవించినటువంటి వేద ఉపనిషత్తులనేది అది అపౌరుషేయ ఆగమం. ఇవి కామధేను కల్పవృక్షం వంటిది. కల్పవృక్షం అంటే మనకందరికీ తెలుసు. ఆ కల్పవృక్షము కోరిన కోరికలు నెరవేరుస్తుంది, కామధేనువు కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఆ కల్పవృక్షము కామధేనులైనా తక్కువ చెప్పొచ్చు, కానీ వేదములు కల్పవృక్షము కంటే, కామధేనువు కంటే చాలా గొప్పది. కల్పవృక్షం ఏమి ఇస్తుంది? కోరిన వారికి అన్నం ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, వస్త్రం ఇస్తుంది, సంపద ఇస్తుంది. అయితే మోక్షం ఏమంటే, ఆ కల్పవృక్షము కామధేను మోక్షం ఇస్తుందా? మా ఇంట్లో చాలా దుఃఖం ఉంది, అందరికీ కూడా మానసిక సంతాపం ఉంటే అది కల్పవృక్షం నెరవేర్చదు. కావలిస్తే వ్యాపారంలో ఈరోజు నాకు 5,000 వచ్చినట్టే రేపు 10,000 రావచ్చు, కల్పవృక్షం ఇవ్వచ్చు, కామధేను ఇవ్వచ్చు. మనశ్శాంతిని, ఆ మానసిక దుఃఖాన్ని పరిహారం చేసేది కల్పవృక్షానికి, కామధేను కాదు, ఒక్క వేదములకు మాత్రమే ఉన్నది. అందుకే యజ్ఞములు, యాగములు, అనేక హోమాలు చేస్తున్నాం, అనేక పూజలు, అభిషేకాదులు. దేనిచే? వేదమంత్రముల చేత. ఆ వేదానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఏ యజ్ఞములు చూడు, వేదమంత్రం లేకుండా యజ్ఞమే లేదు. అలాంటి సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే 3 విధ తాపములను పరిహరించే శక్తి ఒక్క వేదానికి ఉంది. అందుకే ఆ వేదములను సంరక్షిస్తూ, వేదములు ఇప్పటికి ఎంత మనకు ఉపలబ్ధమై దొరుకుతుందో అన్ని వేదములైనా ముందు కాలం వారికి కూడా ప్రిజర్వేషన్ చేసి పెట్టి ఆ వేదములను కాపాడుతూ, వేదముల ద్వారా లోకాన్ని కాపాడాలనే తపన మన తిరుమల తిరుపతి దేవస్థానములు ఇంత చక్కగా చేస్తూ ఉన్నది. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు, సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యము కూడా ఈ ప్రాతకాలంలో చతుర్వేద పారాయణాన్ని నిర్వహిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖాంతరంగా దీన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని నెరవేరుస్తూ ఉన్నది మన సంస్థ. ఆ చతుర్వేద పారాయణములో ప్రారంభములో ఈరోజు మొదటి వేదము ఋగ్వేదము. ఆ ఋగ్వేదముతో మొదలవుతుంది. ఋగ్వేద పండితులు విష్ణు సూక్తముతో ఈ పారాయణాన్ని మొదలు పెడుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
विष्णोर्नुकम् वीर्याणि प्रवोचयः पार्थिवानि विममे रजांसि यो अस्काभायदुत्तारं सदस्तं विचक्रमाणस्त्रेदोरुगायः प्रदद्विष्णुस्तवते वीर्येण मृगो न भीमः कूचरोगीरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमाणेष्वधिक्षीयन्ति भुवानानि विश्वा प्रविष्णावेशूषमे तु मन्मागिरीक्षिता उरुगायाय वृष्णे य इदं दीर्घं प्रयातं सदस्तमेवो विममे त्रिभिर्पदेभिः यस्य त्रिपूर्णमधुना पदान्यक्षीयमाना स्वधया मदन्ति य त्रिधातु पृथिवीमुदद्यामेको दाधार भुवानानि विश्वा तदस्य प्रियमभिपातो अस्यान्नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सैबन्धुरित्था विष्णोः पदे पारमे मध्व उत्साह तावां वास्तून्युष्मसि गमध्ये यत्र गावो भूरि शृङ्गा अयासाः अत्राह तदुर्गायस्य वृष्णः परमं पदमवाभाति भूरि प्रवः पान्तमन्धासो धियायते महेशूराय विष्णवे चार्चता यासानो निपर्वातानामदाभ्यामहस्तस्तदुरर्वा देव साधुना द्वेषमित्ता समरानं शिमीवतोरिन्द्रा विष्णो सुतपावामुरुष्यति यामर्त्याय प्रतिधीयमानमित्कृशानोरस्तोरसनामोरुष्यताः ता ईं वर्धन्ति मह्यस्य पुंस्यन्निमातरा नयति रेतासे भुजे ददाति पुत्रो वारं परं पितुर्नाम तृतीयमधिरोचने दिवः तत्तदिदस्य पुंस्यं गृणीमसीनस्य त्रातुरा भृकस्यामिलुषाः यः पार्थिवानि त्रिभिरिद्विगामभिरुक्रमिष्टोरुगायाया जीवसे द्वे इदस्य क्रमाणे स्वदृशोऽभिज्ञायमर्त्यो भुरण्यति तृतीयामस्य न गिरादादर्शति वयश्च न पतयन्तः पतत्रिणाः चतुर्भिः साकन्नावतिं च नामाभिश्चक्रन्न वृत्तं यदीङ्ग्रवीविपतो बृहच्चारीरो विममानरुक्वाभिर्युवा कुमारः प्रत्येत्याहवम् भवामित्रो न सेव्यो घृतासुतिर्विभो तद्युम्न एव या सप्रथाः अधा ते विष्णो विदुषा चिदर्ध्यस्तोमो यज्ञश्च राध्यो हविष्माता यः पूर्याय वेदसे न वीयसे सुमध्यानये विष्णवे ददाशति यो जातमस्य महतो महिब्रवत्से दुष्टवोभिर्युज्यं चिदभ्यासतो तमस्तोदारः पूर्व्यै यथा विदरुदस्य गर्भं जनुषापि वर्तना आस्या जानन्तो नामादिद्विवक्तनमहस्ते विष्णो सुमतिं भाजामहे तमस्य राजा वरुणस्तमश्विना क्रतुं सजन्तमारुतस्य वेधसाः
दादारदक्षामुत्तममाहर्विदम् व्रजम् च विष्णुः सखीवाङ्गपूर्नुते आयो विवाय सचथाय दैव्य इन्द्राय विष्णुः सुकृते सुकृतारः वेदाजिन्वन्त्रिजधस्तार्यामृतस्य भागे यजामानमापादतु हरिः ओम् మహావిష్ణువును స్తుతించారు ఇంతవరకు. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచ యః పార్థివానివ మే రజాంసి అంటే భగవంతుని యొక్క మహాత్మ గుణరత్నములు విష్ణువి ఎంత అంటే చెప్పలేం. బ్రహ్మాది జ్ఞానులు ఈ భూమిలో ఉన్నటువంటి పార్థివ మట్టి కణములను లెక్క పెట్టవచ్చు, కానీ ఆ మహావిష్ణువు యొక్క అనంతానంత గుణరత్నములను లెక్క పెట్టడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. అలాంటి అప్రతిమమైన అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడని చెప్పేసి విష్ణు సూక్తము స్తుతించింది. తర్వాత యజుర్వేదములో కృష్ణ యజుర్వేదం వారు వేద పురుషుణ్ణి వారు ఇప్పుడు స్తుతించబోతున్నారు. కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదము సమిష్టి మంత్రముల చేత భగవంతుని వేద పురుషుణ్ణి స్తుతిస్తున్నారు. ఓం సమింద్రనో మనసానే శిగోభిః సగ్గే సూరిభిర్మఘవన్ సగ్ స్వస్త్యా సంబ్రహ్మానా దేవగృతయ్యదస్తి సందేవానాగ్గే సుమతో యజ్ఞియానాం సంవర్చసా పయాసా సంతనోభిరగన్మహిమనా సాసగ్గే శివేన త్వష్టాసుదత్రో విదధాతురాయో నో మార్ష్టుతన్వో యద్విలిష్టం ధ్యాతారాతిः సావితేదంజోషంతాం ప్రజాపాతిర్నిధిపా దేవో అగ్నిః త్వష్టా విష్ణుః ప్రజయా సగ్గరరాణో యజామానాయ ద్రవీణం దధాతు సుగావో దేవాः సదానా అకర్మయ ఆజగ్మేదగ్గే సవానంజుషానాః భరామానా వహామానా హవిగ్ష్యస్మే ధత్తవసభో వసూని ఆవాహ ఉషతో దేవ దేవాగ్స్తాన్ ప్రేరయస్వే అగ్నే సధస్థే జక్షివాగ్యసః పపివాగ్యసశ్చ విశ్వేషు ఘర్మగ్స్వరతిష్ఠతాను వయజ్ఞే హిత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే హోతారమవృణీమహీహ రుధాగయా రుధాగుతాశామిష్ఠాః ప్రజానన్ యజ్ఞముపాయాహి విద్వాన్ దేవా గాతుమిదో గాతుమిత్వా గాతుమీత మనాసస్పత ఇమం దేవ యజ్ఞగ్ స్వాహా వారేధాః యజ్ఞాయజ్ఞం గచ్చ యజ్ఞపాదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహా ఏష తే యజ్ఞో యజ్ఞపదే సహసోక్తవాకः సర్వా వీరస్తంజోషస్వ స్వాహా మాహిర్భూర్మా ప్రదాగుః ఉరుగ్యే రాజా వరుణశ్చకార సూర్యాయ పంథామన్వే తవాఊ అపదే పాదా ప్రదేధాతవే కరుతాపా భక్త హృదయా విధశ్చిత్ నమో వరుణాయాభిష్ఠితో వరుణస్య పాశాః అగ్నేరణీకమప ఆవివేశాపాన్నపాత్ ప్రతిరక్షన్న సూర్యం
दमे दमे समिधै यक्ष्यज्ञे प्रतीते जिह्वाघृतमुच्चारण्यत्स्वाहा समुद्रे ते हृदायमत्स्वन्दः सन्त्वा विशन्वोषाधिहृतापाः यज्ञस्य त्वा यज्ञपते सूक्तोक्तौ नमो भागे विधे मयत्स्वाहा देवीराप एष भोगर्भस्तज्ञे सुप्रीतज्ञे सुभृतं बिभृता देवासो मैषते लोकः परे च वक्षिषञ्चावक्षि अवाभृथनि चुम्पुननि चेरुरासिनि चुम्पुना अवा देवैर्देवकृतमेनो यासि शमभमर्त्यैर्मर्त्याकृतं पुरुराप्नो देवऋषस्पाहि देवानाग्ये समिदासि ఓం. ఈ సమిష్టి మంత్రములు మనము అంటే అనేక దేవతలను గురించి స్తుతించడము. పాపములు త్రివిధంగా ఉంటుంది: కాయిక, వాచనిక, మానసిక. మనస్సుతో పాపములు చేయిస్తాము, కాయికంగా అంటే ఫిజికలీ, వాచనికంగా నోటితో ఒకరిని తిట్టి ఒకరిని హింసించి పాపములను సంపాదిస్తాం. ఈ దీన్నే త్రికరణములు. ఆ త్రికరణములచే చేసినటువంటి పాపములు పరిహారానికి ఇలాంటి దేవతలు వారిని ఆరాధించి ప్రాయశ్చిత్తమని, అలాంటి ప్రాయశ్చిత్తానికి ఇంద్ర, అగ్ని, వరుణ, మిత్ర ఇలాంటి దేవతలను ఉద్దేశించి స్తుతించి వారికి ఆహుతులు ఇచ్చినట్టయితే ఆ ప్రాయశ్చిత్తము చేత అన్ని పాపములు నివారణమవుతుంది. ఆ విధమైనటువంటి తర్వాత కృష్ణ యజుర్వేదం వారు వేద పురుషుణ్ణి స్తుతించబోతున్నారు. ఇప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇమామగృహ్ణన్ రశనామృతస్య పూర్వ ఆయుషి విదథేషు కవ్యా తయా దేవాః సుతమా బభూవుర్ఋతస్య సామంత్సరమారపంతి ప్రతూర్తం వాజిన్నాగ్రవరిష్ఠామను సంవతం దివి తే జన్మ పరమమంతరిక్షే నాభిః పృథివ్యామధిజోనిః యుంజాథాగోరాసభంజువమస్మిన్ జామే వృషన్వసు అగ్నిం భరంతమస్మయుం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే ప్రతూర్వన్నేహ్యవక్రామన్నశస్తి రుద్రస్య గాణపత్యాన్మయో భూరేహి ఉర్వంతరిక్షమన్విః స్వస్తి గవ్యోతిరభయాని కృణ్వన్ పూష్ణాసయుజా సహా పృథివ్యాः సధస్థాదగ్నిం పురీష్యమంగిరస్వదచ్చేయజ్ఞం పురీష్యమంగిరస్వదచ్చేమోగ్నిం పురీష్యమంగిరస్వద్భరిష్యామోగ్నిం పురీష్యమంగిరస్వద్భరామః అన్వగ్నిరుషసామగ్రమఖ్యదన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రాజ రశ్మీననుద్యా వా పృథివీ ఆతదానా ఆగత్య వాజ్యధ్వనః సర్వామృధో విధూనుతే అగ్నిరో సధస్థే మహతి చక్షుషాలిజిగీషతే ఆక్రమ్య వాజిన్ పృథివీమగ్నిమిచ్చరుచాత్వం భూమ్యా వృత్వాయనో బ్రూహి యతః ఖనామతం వయం ద్యౌస్తే పృష్ఠం పృథివీ సధస్థమాత్మాంతరిక్షగో సముద్రస్తే యోనిః
विख्याय चक्षुषा त्वमभितिष्ठवृतन्यतः उत्क्राममहते सौभगायास्मादास्थानाद्रविडोदावाजिन् वयज्ञस्यामसुमतौ पृथिव्या अग्निं खनिष्यन्त उपस्थे अस्याः उदक्रमे द्रविडोदावाज्यर्वागस्तलोकगो सुकृतं पृथिव्याः ततः खनेम सुप्रतीकमग्निगो सुभोरुहाणा अधिनाक उत्तमे अपो देवीरुपसृजमधुमतीरयक्ष्माय प्रजाभ्यः तासागस्थानादुज्जिहतामोषधयः सुपिप्पलाः जिघर्म्यग्निं मनसा कृतेन प्रदिक्ष्यन्तं भुवनानि विश्वा पृथुन्तिरश्चावयसा बृहन्तं यजिष्ठमन्नगोरभसंविधानम् आत्वा जिघर्मि वचसा कृतेन रक्षसा मनसा तज्जुषस्व मर्यश्रीस्पृहयद्वर्णो अग्निर्नाभिमृषेतनुवाजिर्हृषाणः परिवारपतिः कविरग्निर्हव्यान्यक्रमीत् दधद्रत्नानि दाशुषे परित्वाग्ने पुरं वयं विप्रगुंसहस्य धीमहि धृषद्वर्णं दिवे दिवे भेत्तारं भङ्गुरावतः त्वमग्नेद्युभिस्त्वमाशुशिक्षणिस्त्वमभ्यस्त्वमश्मनस्परी त्वं वनेभ्यस्त्वमोषधीभ्यस्त्वनृपते जायसे शुचिः हरिः ओम् వేదమంత్రములు దైవీ శక్తితో కూడి ఉన్నటువంటిది. ఆ మంత్రములో ఉండే ప్రతి అక్షరములో కూడా ఒక అద్భుతమైన దైవీ శక్తి అది. కారణం ఇంతే చెప్తారు, వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నశంశయ. ప్రతి అక్షరము కూడా, ఒక్కొక్క అక్షరములో కూడా ఆ భగవంతుని రూపం ఉందండి. ఒక్కొక్కటి హరినామములట. మనకు వర్ణమాలలో 51 అక్షరాలే, ఆ నుంచి క్ష వరకు. ప్రతి అక్షరము భగవంతుని ఒక రూపము, స్వరూపం అవుతుంది. దాన్ని స్మరించినట్టయితే, ఉచ్చరించినట్టయితే సకల పాపములు క్షయమవుతుంది అని వేదపురుషుని గురించి, వేదమంతా గురించి చెప్తూ, తర్వాతి వేదములో, సామవేదములో కౌతమ శాఖ వారు ఇంద్రదేవుని సంబంధించినటువంటి తరోభిర్వో విదదత్ అనే సూక్తాన్ని ఇప్పుడు పారాయణం చేయబోతున్నారు. యజుర్వేదం మైత్రాయణి శాఖములు. ఆ శాఖ వారు గ్రహముల సంబంధించిన సూక్తము, దిక్పాలకులను వర్ణించే ఆ సూక్తాన్ని పారాయణం చేస్తున్నారు ఇప్పుడు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि ब्रह्म वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरायुर्मयि धेहि वेदस्य वाणीस्ता उपतिष्ठन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ धातारातिः सविते दञ्जुषन्तां प्रजापतिर्वरुणा मित्रो अग्निः विष्णुस्मृता
दक्षिणं दधातु समिन्द्र नो मनसा नेषि गोभिः सगुं सूर्यभिर्हरिभः सद्गुः स्वस्त्या संब्रह्मणा देवकृतं यदस्ति सन्देवानागुं सुमतौ यज्ञियानाम् संवत्ससा पयसा सन्तनोभिरगन्महि मनसा सगुं शिवेन त्वष्टासु दत्रो विदधातु रायो नो माष्टुतन्वो यद्विरिक्तम् सुगावो देवाः सदना कृणोमि यज्ञे पुंसवनञ्जुषाणाः शिवागुंसः कपिवागुंसश्च विश्वे स्मेधत्नवसवो वसूनि यानावः उचतो देवदेवास्तान् प्रेरयस्मे अग्ने सधत्थे वहमाना वरमाना हवीगुष्य सुङ्घर्मन् दिवमादिष्टतानो यदध्यत्वा प्रयति यज्ञे अस्मिन्नग्ने होतारममुनिमहिहा हृदया दगताशमिष्टविद्वान् प्रजानन्नुपयाहि यज्ञम् यज्ञं गच्छ यज्ञपतिं गच्छ स्वयोनिं गच्छ स्वाहैषते यज्ञो यज्ञपते सह सूक्तवाकस्तु वीरस्ते न सम्भव भ्राजं गच्छ देवा गातु विदो गातुं विद्वा गातुमितमनसस्पते सुधा त्विमयि यज्ञं दिवि देवेषु वाते धा स्वाहा उरुगुंभिराजा वरुणश्चकार सूर्याय पन्थामन्वेतमाहु अपदे पादा प्रतिधातवे कर्तापवत्ता हृदया वृदच्चित् यदन्ते राजन् विजजः सहस्रमुर्वी गभीरा सुमतिष्ठे अस्तु आरे बाधत्मनिर्हृदिं पराजयैः कृतञ्चिदेन प्रममुभ्यस्मत् अग्नेरनीकमप आदिवेशापान्नपात्रतिरक्षुत सूर्यान् नमे तमे समिधै यक्ष्यज्ञे प्रदी ప్రతి మానవుడు పుట్టినప్పటి నుంచి అతడు గ్రహములనే ఒక బంధనము 9 దారములచే మమ్మల్ని కట్టబడి మనం పుట్టేటప్పుడే బంధనముతో పుడతాం. ఆ 9 బంధనము దారములే నవగ్రహములు. అలాంటి గ్రహముల బాధ నుంచి విముక్తి కావాలంటే గ్రహములను స్మరించి తీరాలి. అదే కాకుండా ఏ దిక్కు నుంచి ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఆపద వస్తుందో తెలియదు. అన్ని ఆపదల నుంచి మనము రక్షింపబడాలన్నట్టయితే మనకు అష్టదిక్పాలకులు 8 తూర్పు, ఆగ్నేయము, దక్షిణ, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యం. ఈ దిక్కులకు ఉండే అధిపతి దేవతలను స్మరించినట్టయితే ఆ దిక్కుల నుంచి ఏ ఆపద రాకుండా మమ్మల్ని కాపాడుతుంది అని చాలా చక్కటి అంశాన్ని ఇప్పుడు ఇందాక పారాయణం చేశారు. తర్వాత సామవేదంలో కౌతుమ శాఖ వారు ఇంద్ర సంబంధించినటువంటి ఆ సూక్తాన్ని పారాయణం చేస్తారు. నీలోత్పలదలాభాసः సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధర స్మృతః ఓం తరోభిర్వో విదద్వాసుమింద్రం సభాధా ఊతయే బృహద్గాయంతః సుతసో మే అధ్వారే హువే భారన్నాకారిణం నాయందుద్రావరంతేన స్థిరా మూలో మదేశోషి ప్రమంధాసః యా ఆదిత్యా శశామానాయ సున్వతే దాదా చారిత్రా ఉచ్ఛ్యం తరో భాయిర్వో వీరద్వాసో ఇంద్రాం సావా ధావోతాయాయి
ఇందాక ఇంద్రదేవతా సంబంధమైనటువంటి ఆ సూక్తాన్ని పఠించారు. దేవేంద్రుడు ఎన్నో వేద మంత్రముల ద్రష్ట, అలాగే మంత్రదేవత కూడా అయ్యాడు. అలాంటి దేవేంద్రుని ప్రార్థించి ఈ జగత్తుకు శాంతిని చేయించాలని చెప్పేసి, అందరికీ సుఖశాంతులు కలగాలని చెప్పేసి ప్రార్థించారు. తర్వాత జైమిని శాఖ వారు ఈరోజు రథోత్సవము బ్రహ్మోత్సవానికి అంగంగా ఆ రథ సంబంధించినటువంటిది, రథానికి సంబంధించిన మంత్రములు, రథ ఉత్సవాన్ని, రథములో ఎంతమంది దేవతలు అధిష్ఠింపబడి ఉంటారు అని ఆ అంశాన్ని చెప్పే ఆ సూక్తాన్ని ఇప్పుడు పారాయణం చేయబోతున్నారు. ఓం శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీతలవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. అగ్నేశాగ్నేయం ఇమం స్తోమా మరాతే తావే ధజే హోయే రతామి వా సమ్మాహే మా మనీషయా హోయే భద్రాహి నః పరమాతి శాసం సది హోయే అగ్నాయి సాఖ్యాయి మారాయిషా మా వాయంతవా
स्वञ्च आजुहोता हविषा मार्जया नियोतारङ्ग्रहापातिन्धदा ईद्वां वा इलास्पातायि नमसा राता वो व्यां सापरिया ताया जातं पास्यो भावो नामयि ऋतुसापनि च ओयि चित्र इच्छा ईशो स्तरुणां स्यावाक्षाता ओय्नयो मातरा वनुवा इति तावे वो अनुदा या दजी जाना दादा चीदा वोई वक्षसाद्यो माही दुर्याञ्जा रान दोत्यां चरन्माही हरि ओम వేదమంత్రములు రెండిటిని కలిగిస్తుంది. ఒకటి ఇష్టప్రాప్తిని, రెండవది అనిష్ట నివృత్తిని. ఇష్టప్రాప్తి అంటే మనకు కావలసింది నెరవేరడం. మనకి ఏది కష్టమవుతుందో అది వద్దు, కష్టములు అనిష్టములు తొలగిపోవాలి. అవి రెండూ చేస్తుంది. ఉదాహరణకు జ్వరములు, వ్యాధులు, ప్రబలమైన వ్యాధులు. ప్రాచీన కాలంలో ఈ వ్యాధులకు ఔషధము కంటే వేదమంత్రంతోనే సరి చేసుకునేవాడు. ఉదర వ్యాధి, శిరోవ్యాధి కలిగిన, శ్వేత కుష్టు అనే రోగం వచ్చిన, జ్వరం వచ్చినా అది పరిహారానికి మంత్రములే, వేదమంత్రములే శరణట. ఒక్కొక్క మంత్రాన్ని శ్రద్ధచే, భక్తిచే దాన్ని బాగా పఠించి సిద్ధి పొందిన తర్వాత అలాంటి మంత్రాన్ని జపిస్తే నిశ్చయంగా అది పరిహారం అవుతుంది అని చెప్పేసి ప్రస్తుతము అథర్వ శాఖ వారు శ్వేతకుష్టు రోగం అనే దాన్ని ఎలాగా నివారణమవుతుందని చెప్పే సూక్తము జ్వరనాశన సూక్తాన్ని ఇప్పుడు పారాయణం చేయబోతున్నారు. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం. సుపర్ణో జాతః ప్రాథమస్తస్య త్వం పిత్తమాసిథా తదా ఆసురీయుధాజితా రూపం చక్రే వనస్పతీన్ ఆసురీచక్రే ప్రథమేదంకీలాసదేశజమిదంకీలాసనాశానం అనేన షట్కిలాసం సరూపామకరత్వచం సరూపా నామాదే మాతా సరూపో నామాదే పితా సరూపకృత్వమోషధే సా సరూపమిదం క్రోధి
श्यामासारूपङ्कराणि पृथिव्या अद्युद्भूता इदमोषु प्रसादय पुनः रूपाणि कल्पय यदग्निरापो अदाहत् प्रविश्य यत्र गृह्णन्धर्मधृतो नमांसि तत्र ताहुः परमं च नेत्रं सनः संविद्वान् परिवृन्धिलक्ष्मन् यद्यर्चर्यति वाशी शोचिष्याकल्येषि यदि वाते च नेत्रम् हृदर्नामादिहरितस्य देवतनः संविद्वान् परिवृन्धिलक्ष्मन् यदि शोको यदि वाभिशोको यदि वाराज्ञो वरुणस्यासि पुत्रः हृदर्नामादिहरितस्य देवतनः संविद्वान् परिवृन्धिलक्ष्मन् नमः शीताय तक्मने नमो रूराय शोचिषे कृणोमि योऽन्येद्युरुभयद्युरभ्येति तृतीयकाय नमो अस्तु तक्मने आरे एषा भस्मदस्तु हेतिर्देवासो असतु आरे अश्मायमस्याथा सखासा भस्मभ्यामस्तु रातिः सखेन्द्रो भगः सविता चित्रराधाः यूयन्न प्रपदो न पान्मरुतः सूर्यत्वचतः शर्मा यच्छात सप्रथाः सुषुदता मृडता मृडया नस्तनोभ्योमयस्तोकेभ्यस्कृधि अमो पारे प्रोदाक्वस्त्रिशप्ता निर्जारायवः तासाञ्जरायोभिर्वयमक्ष्या आवपिव्ययामस्य घायोः पारिपन्थिनः विशोच्येतु गृन्ततीपिना कमिव बिभ्राति विश्वः पुनर्भुवा मनोसा वृद्धा अघायवाः न बहवः समाशकन्नार्भका अभिदादृशुः वेणोरद्वा इवाभितो समृद्धा अघायवाः प्रेतं तावौ प्रस्फोरतं वहातं वृणतो गृहान् इंद्राण्येतु प्रथमा जीतामोषिता पुरः మనం ఆచరించిన సకల సత్కర్మలు ఎప్పుడు ఫలిస్తుంది అన్నట్టయితే కృష్ణుడు చెప్పినట్టుగా యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాస్యేతే యత్ తపస్యసి చ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ యజ్ఞ దాన తపస్సు పారాయణ హవనాదులు ఏం చేసినా కూడా అదంతా కూడా నాకు సమర్పించు అంటే కృష్ణార్పణమస్తు అని అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి మనం చేసిన ఈ చతుర్వేద పారాయణం ఇన్ని దినములు ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చేసిన సకల ఈ అన్ని రోజుల ఈ పారాయణ సత్కర్మను ఎవరికి సమర్పించాలా? మనందరికీ పరదేవతైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మములకు దీన్ని సమర్పిస్తాము. సామూహికంగా అందరూ వెంకటేశ్వర స్వామికి శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.